ఏపీలో రాజకీయం మారబోతుందా? ఇంతకాలం ఏకపక్షంగా టీడీపీ మాత్రమే ఎక్కువగా వైసీపీ మీద విరుచుకుపడుతుంది. జగన్ మీద ధాటిగా చంద్రబాబు అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత జనసేన కూడా సమయం వచ్చినప్పుడు విమర్శలు గుప్పిస్తుంది. కానీ బీజేపీ పెద్దలు ఎవరూ అంతగా రియాక్ట్ కావడం లేదని అంటున్నారు. కోర్స్ ఈ మధ్య విశాఖ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే జగన్ మీద తీవ్రంగానే కామెంట్స్ చేశారు. అయితే వైసీపీ నుంచి వాటి మీద పెద్దగా కౌంటర్లు పడలేదు. ఇక ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారు. దాంతో రాజకీయంగా ఏమీ జరగవచ్చు అన్నదే అంతా ఆసక్తికరంగా చూస్తున్నారు. సాధారణంగా రాయలసీమను వైసీపీ హార్డ్ కోర్ రీజియన్గా చెబుతారు. వైసీపీకి 2024 ఎన్నికలు తప్పించి అంతకుముందు అన్ని ఎన్నికల్లోనూ భారీ విజయాలు అక్కడ దక్కాయి. ఇక వైసీపీ బలం ఈ రోజుకు అక్కడ బాగానే ఉంది. అందుకే టీడీపీ సీమ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో జీఎస్టీ 2.0 సభకు కూడా ప్రధాని మోడీ నాయకత్వంలో సీమలోనే నిర్వహించాలని డిసైడ్ కావడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు. దాంతో మోడీ కర్నూలు టూర్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నెల 16న కర్నూలులో జరిగే సభకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు అంతా హాజరవుతారు. సహజంగానే చంద్రబాబు జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. మరి మోడీ మాట ఏంటి అనేది ఇప్పుడు చర్చగా ఉంది. మోడీ కూడా జగన్ మీద నిప్పులు చెరుగుతారా అన్నది చూడాలి అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీకి ఎన్నోసార్లు వచ్చిన మోడీ జగన్ మీద పెద్దగా విమర్శలు చేసింది లేదని గుర్తు చేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సభలో కూడా మిత్రపక్ష జగన్ని టార్గెట్ చేస్తే మోడీ మాత్రం ఆ విషయం కాకుండా అన్నీ మాట్లాడారు అని కొంత అసంతృప్తి అయితే కూటమి నేతల్లో కనిపించింది. ఇప్పుడు ఆ లోటుని మోడీ పూర్తి చేస్తారా అన్నదే చర్చట. రాయలసీమలో బలపడాలని బీజేపీ కూడా చూస్తుంది. ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు అనూహ్యంగా ఈసారి లభించాయి. దాంతో మరింత అక్కడ పటిష్టం కావాలని బీజేపీ భావిస్తుంది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ కూడా తన పర్యటనను కడప నుంచే ప్రారంభించారు. దాంతో మోడీ అయితే రాయలసీమకు కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో చెబుతూనే వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదో కూడా చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు జగన్ ప్రభుత్వ విధానాల మీద కూడా గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ దిశగా మోడీ ఫైర్ అవుతారని కూటమి పార్టీలు భావిస్తున్నారు. ఇక ఈ నెల 16న జరిగే కర్నూలులోని కూటమి సభ జగన్ దేశంలోనే లేని వేళ సాగుతుంది. ఇదిలా ఉంటే మోడీ 25 ఏళ్ల అధికారం రాజకీయ ప్రస్తావన మీద ఈ మధ్యనే జగన్ ట్వీట్ చేసి మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మరి ఈ సందర్భంలో మోడీ జగన్ గురించి ఏమి మాట్లాడతారు? ఆయన మీద ఘాటు విమర్శలు చేస్తారా, లేక లైట్గా విమర్శించి ఊరుకుంటారా, లేకపోతే అసలు ఈ ఊసే లేకుండా అభివృద్ధి మీదనే మాట్లాడి ముగిస్తారా అన్న చర్చ అయితే సాగుతుంది. సో అంతా ఈ నెల 16న జరిగే కర్నూలులో మోడీ మీటింగ్ కోసం వెయిటింగ్ అని అంటున్నారు.